ఇంటర్ బోర్డులో అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఇంటర్ బోర్డు నిర్వాకం వల్లే విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తెలంగాణ ఇంటర్ బోర్డులో జరుగుతున్న పరిణామాలపై తక్షణం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకుని నిరుపేద విద్యార్థుల పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. నిపుణుల కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని విమర్శిస్తున్నారు తల్లిదండ్రులు. ఫెయిల్ అయిన వాళ్ళు ఇంతకుముందు ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యామని అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు నవ్య అనే అమ్మాయి రిజల్ట్స్ ప్రకటించిన ఫలితాల్లో 0 మార్కులు వచ్చి తెలుగులో ఒక సబ్జెక్టులో రీవాల్యుయేషన్ పెడితే 99 మార్కులు వచ్చేసరికి ఆశ్చర్యం అయిపోయింది. దానివల్ల వాల్యుయేషన్లోనే పెద్ద డొల్లతనం ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు నమ్మదగినవి కాదు. ఫెయిల్ అయిన వాళ్ళల్లో చాలామంది బహుశా పాస్ అయ్యే ఉంటారు. ఆ పాస్ అయినటువంటి వాళ్ళు తేల్చుకోవడం కోసం అందరూ రీవాల్యుయేషన్ పెట్టుకోవాలంటే రీవాల్యుయేషన్కి 600 రూపాయల చొప్పున డబ్బులు కట్టాలా? ఇప్పుడు 600 రూపాయల చొప్పున రీవాల్యుయేషన్కి డబ్బులు కట్టలేనటువంటి నిరుపేద కుటుంబాల నుంచి ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు రీవాల్యుయేషన్ పెడితే పాస్ అవుతున్నటువంటి ఆశ కలుగుతుంది. రీవాల్యుయేషన్కి కట్టాల్సిన ఫీజు డబ్బు లేక వాళ్ళు వెనకడుగు మేము పెద్ద కాలేజీలలో జాయిన్ చేయకుండా చిన్న కాలేజీలో జాయిన్ చేసాం. ఎందుకు సార్ ఇంత డబ్బు పెద్ద కాలేజీలో జాయిన్ చేసుకోలేమా? ఇంత చిన్న కాలేజీలో జాయిన్ చేసినప్పుడు అర్థం చేసుకోవాలి సార్ పిల్లల బాధలు. ఇంతమంది వెళ్ళారు సార్. ఒక స్పోర్ట్స్ అంకితం ఇచ్చేవాళ్ళం మేము, ఆ స్పోర్ట్స్ కూడా వెళ్ళకుండా ఒక 50%, 60%, 90% వచ్చే కార్యకర్త 90% వచ్చే కార్యకర్త ఒక వ్యక్తి ఒక స్టూడెంట్ 50% వల్ల ఉండాలంటే ఎందుకు? ఒక 90% వచ్చే కార్యం ఇప్పుడు 50% ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు సార్. వాళ్ళు ఏం పరిస్థితి? ఇప్పుడు డబ్బులు ఎక్కడొచ్చినా కూడా ఇప్పుడు రియాలిటీ డబ్బులు ఎక్కడికి వస్తాయి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక నెల రోజులు కష్టపడితే వస్తాయి సార్ 5,000. ఒక నెల రోజులు కష్టపడితే వస్తాయి 5,000. ఇప్పుడు అన్ని సబ్జెక్టులు కావాలంటే 3,000 కట్టాలా? 3,000 ఎక్కడికైతే వస్తాయి సార్ మాకు? అది అర్థం చేసుకోవాలి సార్. మీరు ప్రతి ఒక్క విద్యార్థి మేము ఇంత స్ట్రగుల్ చేసిన ఒక స్టూడెంట్ గురించి నేను ఏబీవీపీ ఉండడానికి గౌరవపడుతున్నా. శ్రీనాథ్ సార్ నా పేరు. నేను ఒక ఏబీవీపీ కార్యకర్త గౌరవపడుతున్నా. నాలాంటి నువ్వు ఇంత కింద అనుభవిస్తావు. మా యొక్క తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు జీవితాంతో ఆడుతున్నా. నువ్వు ఖచ్చితంగా తీర్థంగా ప్రతిఫలం అనుభవిస్తావు బిడ్డ. ఇంటర్మీడియట్ సెక్రటరీ ఈ యొక్క అశోక్ ని వెంటనే ఇక్కడి నుంచి తొలగించాలి. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని రాజీనామా చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా గ్లోబల్ లీడర్ సంస్థ ఏదైతుందో ఆ గ్లోబల్ లీడర్ సంస్థని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. స్పందించాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. రీవాల్యుయేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఫ్రీగా రీవాల్యుయేషన్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అశోక్ వెంటనే భర్తన ఫైనల్ చేయాలని ఏబీవీపీ పెద్ద డిమాండ్ చేస్తూ ఉంది. నా పేరు జీవన్, సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్. నా పేరు జీవన్ కుమార్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడిని. ఈరోజు ఏబీవీపీ 5 డిమాండ్లతో ముందుకెళ్తుంది. కేసీఆర్ యొక్క ఇంటర్మీడియట్ అవకతవకల గురించి వెంటనే స్పందించాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. రీవాల్యుయేషన్ పెట్టుకున్న విద్యార్థులందరికీ ఫ్రీగా రీవాల్యుయేషన్ చేసే విధంగా ఈ యొక్క గవర్నమెంట్ కేటాయించాలి. అదేవిధంగా ఈ యొక్క అవినీతి పరుడు అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అయిన అశోక్ కుమార్ని
ఐఏఎస్ పదవి నుంచేలే తొలగించే విధంగా హౌస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి అశోక్ కుమార్ ని అసలు ఐఏఎస్ ఆఫీసర్ కి అనర్హుడని వేటు వేయాలని ఏబీవీపీ తెలియజేస్తుంది. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా వెనుకాడపోదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తా ఉంది. ఈరోజు ఏదైతే ఇంటర్ ఎగ్జామ్స్ లో అవకతవకలు జరిగాయని చెప్పి రాష్ట్రం మొత్తం వస్తా ఉందో, ఈ ఇంటర్ ఎగ్జామ్స్ కి దాదాపు ఈ రిజల్ట్స్ చూసి దాదాపు 18 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఈ సూసైడ్లకి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఏబీపీ ప్రశ్నిస్తా ఉంది. వెంటనే మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు రాజీనామా చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. ఇంటర్ బోర్డుకు వెళ్లింది త్రిసభ్య కమిటీ. అవకతవకలు జరిగిన విద్యార్థుల వివరాలను సేకరిస్తోంది. ఎల్లుండి కల్లా ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది ఈ కమిటీ. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, త్రిసభ్య నిపుణుల కమిటీ ఇంటర్ బోర్డుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? వరప్రసాద్, ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల ఆందోళన ఉదయం నుంచి కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంది. ఇంటర్మీడియట్ బోర్డులో జరిగినటువంటి తప్పుల తడక లాంటి కరెక్షన్స్పై ఒక త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ త్రిసభ్య కమిటీ కొద్దిసేపటి క్రితమే ఇంటర్మీడియట్ బోర్డుకు వచ్చి ఇక్కడ సమావేశమైంది. అదేవిధంగా ఎవరైతే ఈ కరెక్షన్కి సంబంధించినటువంటి కంపెనీకి అప్పగించారో గ్లోబరీన్ అనేటటువంటి సంస్థ చైర్మన్ను కూడా వాళ్ళు ఈరోజు కలిసి విచారించారు. మరి రేపు సాయంత్రం కానీ ఎల్లుండి ఉదయంలోగా వీళ్ళు ఆ నివేదికను కూడా సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇంటర్మీడియట్ బోర్డుకు వచ్చినటువంటి ఆ త్రిసభ్య కమిటీ ఇక్కడ జరిగినటువంటి కరెక్షన్స్ తాలూకా కొంతమంది కొన్ని నమూనాలను కూడా చూసినట్టుగా తెలుస్తుంది. అంటే ఎక్కడ లోపం జరిగింది, ఫస్ట్ ఇయర్లో టాపర్గా ఉన్నటువంటి స్టూడెంట్కు సెకండ్ ఇయర్లో కంప్లీట్గా ఫెయిల్ మార్క్స్ వేయడం ఏంటి, లేదా ఉర్దూ పేపర్ రాసినటువంటి స్టూడెంట్స్కు మరొక సబ్జెక్ట్ రాసినట్టుగా వచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటి, ఒకవేళ 18 మార్క్స్ ఫెయిల్యూర్ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా పాస్ అయినట్టుగా వచ్చినటువంటి మెమో, ఇట్లాంటి కొన్ని రకాలమైనటువంటి ఎగ్జాంపుల్స్ను త్రిసభ్య కమిటీ కూడా ఈరోజు పరిశీలించినట్టుగా తెలుస్తుంది. మరి అదేవిధంగా గ్లోబరీన్ అనేటటువంటి సంస్థను కూడా వీళ్ళు జరిగినటువంటి లోపాలు ఏంటి, అసలు కరెక్షన్స్లో జరిగింది ఎలాంటి మిస్టేక్స్ జరిగాయి అనేటటువంటి దానిపై కూడా వాళ్ళు చర్చించారు. మరి అసలు లోపం ఎక్కడ జరిగింది అనేటటువంటిది ఈరోజు త్రిసభ్య కమిటీ వెల్లడించే వరకు దీనిపై ఏమీ స్పందించమని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు కానీ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. కాబట్టి వాళ్ళు ఇచ్చే నివేదికను బట్టే పూర్తి స్థాయిలో ఉంటుంది. కానీ ఇంత జరుగుతుంటే విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల ఆందోళన ఇంత స్థాయిలో కొనసాగుతూ ఇప్పటివరకు 16 మంది స్టూడెంట్స్ మృతి చెందితే కూడా త్రిసభ్య కమిటీ కేవలం ఇంటర్మీడియట్ బోర్డుతో చర్చించడం ఏంటి, తప్పుల తడకకు పాల్పడినటువంటి గ్లోబరీన్ సంస్థతో మాట్లాడడం ఏంటి, కనీసం పేరెంట్స్కి వచ్చి ఎలాంటి తప్పులు జరిగాయి అని చెప్పి వాళ్ళతో ఒక్క మాట అయినా మాట్లాడితే బాగుంటుంది అనేటటువంటి ఆవేశాన్ని, ఆగ్రహాన్ని కూడా వీళ్ళు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, స్టూడెంట్స్ అంతా కూడా ఇంటర్మీడియట్ బోర్డు ముందే ఉదయం నుంచి పడిగాపులు కాస్తూ ఉన్నారు. కనీసం బోర్డు దగ్గర ఉంటే ఏదైనా రెస్పాన్స్ వస్తుందేమో, కనీసం మాకు ఏదైనా న్యాయం జరుగుతుందేమో అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళకు వచ్చినటువంటి మెమోలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే కనీసం ఆన్లైన్లో సంప్రదిద్దామంటే కనీసం సైట్ ఓపెన్ అవ్వడం లేదు, కంప్లీట్గా అది సర్వర్ బిజీ అని వస్తూ ఉండడం. మరోవైపు ఏమో రీవాల్యుయేషన్కి అప్లై చేద్దామన్నా కూడా రేపటితో డేట్ ముగిపోతుంది, కానీ దాన్ని 27th కూడా ఎక్స్టెండ్ చేశారు. మరి కనీసం ఆన్లైన్లో చేస్తేనేమో సర్వర్ బిజీ వస్తుంది, ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరకు వచ్చైనా తమ గోడును వెలిపించుకుందామని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. సరే, ఎలా ఉందండి? కంప్లీట్గా ఉదయం నుంచి ఇక్కడే ఉంటున్నారు, స్టూడెంట్స్ కూడా తిరుగుతూ ఉన్నారు, ఇక్కడ నుంచేమో ఎలాంటి రెస్పాన్స్ లేదు. పోలీసులు మాత్రం క్రిమినల్లను పంపించినట్టు బారికేడ్లు వేసి ఇక్కడ ఏమాత్రం గట్టిగా మాట్లాడినా అరెస్ట్ చేసి పంపిస్తాం. అసలు గవర్నమెంట్ ఉన్నదో లేదో అని నాకైతే అర్థం అవుతలేదండి. ఈ గవర్నమెంట్ కావాల్సింది ఏంటంటే ఎమ్మెల్యేలు కావాలా. 88 ఎమ్మెల్యేలు ఇచ్చినా ఆయనకి హ్యాపీ లేదు. ఈ వాంట్ 100 more ఎమ్మెల్యేస్. మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్ అండి, స్టూడెంట్స్ లైఫ్ అండి. 16 మంది చనిపోయారండి. హిస్టరీలో ఎప్పుడు కాలేదు, చరిత్రలో కాలేదు. 16 మంది ఇప్పటి వరకు గవర్నమెంట్ స్పందిస్తలేదు, ఆ కరెక్ట్ అయిన డిసిషన్ తీసుకోలేకపోతుంది. టోటల్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అండి. ఇమ్మీడియట్లీ ఫస్ట్ నా డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు 4 days అయితే ఎక్స్టెండ్ చేసిండ్రో అది 600 రూపీస్ తీసేసేయాలి. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, అది కట్ ఆఫ్ చేసి 300 అన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనే పెట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2, 16 మంది చనిపోయారండి. ఈచ్ స్టూడెంట్కు 1 crore చొప్పున లేదా 50 lakhs ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నెంబర్ 2. నెంబర్ 3, ఇమ్మీడియట్లీ ఈ గవర్నమెంట్ ఇవాళనే స్పందించాలి.
ఈ స్టూడెంట్స్ చనిపోయిన వాళ్ళ మీద మాట్లాడాలి. వాళ్ళకి ఎంత అమౌంట్ 50 lakhs ఇస్తారా, 1 crore ఇస్తారా, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా? ఒకప్పుడు అండి లాల్ బహదూర్ శాస్త్రి గారు 1956లో అనుకుంటా ట్రైన్ యాక్సిడెంట్ అవుతూనే అతను రిజైన్ చేసిండండి. ఈ రోజు స్టూడెంట్స్ అనేది 16 మంది చనిపోయారండి. ఇమ్మీడియట్లీ రిజైన్ చేయాలి. ఏందండి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు, అసలు సీఎం కూడా స్పందించలేడు. అసలు పబ్లిక్ పోయి సీఎంని కలుగుతాను, సీఎం అసలు ఉన్నాడా లేడా తెలియని పరిస్థితి ఉందండి. ఇది మేము ఖండిస్తున్నాము. జస్టిస్ కావాలి, స్టూడెంట్స్కి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి టీఆర్ఎస్ గవర్నమెంట్. థ్యాంక్ యూ అండి. సరే, యాజ్ ఎ పేరెంట్గా మీకు ఎలా ఉంది సార్? కంప్లీట్గా ఒక టాపర్ ఉన్నటువంటి స్టూడెంట్ ఫెయిల్ అయిపోవడం కానీ, లేకపోతే ఎగ్జామే రాయనటువంటి స్టూడెంట్ కూడా ఈరోజు పాస్ అయినట్టుగా వచ్చినటువంటి మెమోలు కూడా మనకు కనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మనకు తెలియడం జరిగింది. జస్ట్ ఇప్పుడే ఒక మిత్రుడు రీకరెక్షన్ రీవాల్యుయేషన్, లెట్ us explain వాట్ ఈస్ ద రీకరెక్షన్ రీవాల్యుయేషన్. యాజ్ ఏ టీచింగ్ లైన్లో ఉన్న లెక్చరర్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. రీకరెక్షన్కి అని చెప్పేసి డబ్బులు కట్టారు 5-6 పేపర్స్కు 3000 కడితే స్పాంటేనియస్గా వితిన్ 5 secondsలో యువర్ రిజల్ట్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రెండ్, యువర్ రిజల్ట్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ అని వచ్చేసింది. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విల్ పే ద 6,000 rupees, నథింగ్ వాల్యూ. ఆ నిమిషంలో మళ్ళీ వెళ్ళి అడిగితే ఏమంటున్నానంటే రిజల్ట్ మీకు మొబైల్ వచ్చేసింది అని అంటే ఆ 6,000 రూపాయలు కట్టేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వడానికి ఎందుకంటే వీళ్ళు పే చేయడము, వాళ్ళు ఎంత కష్టపడి అన్ని డబ్బులు తెచ్చి కట్టారు. రెండవది, ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థ లోపల అనుభవ రాహిత్యం అనేది ఎక్కువగా కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఈ రోజు అనుభవం లేని వాళ్లకు ఈ యొక్క ఎగ్జామ్ వాల్యుయేషన్కు ప్రైవేటు సంస్థకు అప్పగించడం వల్ల జరుగుతున్నది. రేపు భావి భారత పౌరులు కాబోతున్న వాళ్ళు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ, రేపు మన వాళ్ళు ప్రతి మనిషికి సంబంధించిన పిల్లలే కాబోతున్నారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా హ్యుమానిటరీ గ్రౌండ్ ఆలోచించి దీని కొరకు ఏమాత్రం బేషజాలకు పోకుండా ఉన్న ప్రభుత్వం కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, విద్యావేత్తలు కానివ్వండి, ప్రొఫెసర్స్ కానివ్వండి, మేధావులు కానీ అందరు కూడా ఇది ఒక చర్చగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం మాత్రం తప్పకుండా ఉంది. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, ప్రభుత్వాలు ఒక విషయాన్ని రిజల్ట్ వచ్చే ముందల్నే ఇది సైకలాజికల్ డిఫెక్ట్గా మనం భావిస్తూ ఉన్నాం. పిల్లలకు ఒక భయాందోళనకు గురవుతూ ఉన్నారు. రిజల్ట్ వస్తుందంటేనే భయాందోళన, నా రేపేమవుతుందో ఏమవుతుందో అని. కాబట్టి యాజ్ ఎ సైకాలజిస్ట్గా నేను చెప్తా ఉన్నాను, వాళ్ళని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. నథింగ్ విల్ హ్యాపెన్, ఏది కాదు. ఈరోజు పేపర్ ఫెయిల్ అయినా రేపు మళ్ళీ రాసుకోవచ్చు అనే ఉద్దేశాన్ని మనం వాళ్ళ లోపల నాటితే సైకలాజికల్గా ఇది అన్ని కూడా ప్రచారం మీడియాలోకి తీసుకెళ్లాలా. రిజల్ట్ కంటే 2 రోజుల ముందే ఏది ఎంసెట్ కానివ్వండి, ఎడ్సెట్ కానివ్వండి, బిఎడ్ కానివ్వండి, ఎంఎడ్ కానీ, ఎంపీలు కానీ, ఎనీ ఐఏఎస్ ఐపీఎస్ అయినా ఈ నర్వస్ అనే పిల్లల రానియొద్దు. నెంబర్ 3, పేరెంట్స్ పిల్లలను ఒత్తిడి చేయొద్దు. నా పిల్లలను రేపు రిజల్ట్ వస్తుంది అనేది వాళ్ళ ఒక భయాందోళనకు గురి చేయొద్దు అని చెప్పేసి యాజ్ ఏ పేరెంట్గా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ ఏ పేరెంట్గా మనం ఇక్కడ చూసాము, దాదాపు ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డుకి వచ్చినటువంటి వాళ్ళు ఒక పేరెంట్ చెప్తున్నటువంటి ప్రకారం ఉర్దూ పేపర్ రాస్తే తను అరబిక్ పేపర్ రాసినట్టుగా అక్కడ మెమోలో ఇచ్చారు. కనీసం అరబిక్ పేపర్ రాసినట్టుగా ఇచ్చినటువంటి వాళ్ళు పాస్ చేశారా అంటే అక్కడ కూడా ఫెయిల్ కనిపిస్తోంది. మరోవైపు ఇంటర్మీడియట్ టాప్ ర్యాంక్ ఉన్నటువంటి కాలేజ్ టాపర్గా ఉండి కెమిస్ట్రీ ఫిజిక్స్లో బై మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్కు 0 మార్క్స్, అందులోనూ కెమిస్ట్రీలో 1 మార్క్ వేసి ఫెయిల్ చేసినటువంటి ఇదంతా కూడా ప్రతి సంవత్సరం జరిగేది, ఇది కొత్త కాదనే పద్ధతుల్లో చాలా ఏలన భావంతో తీసుకోవడం జరిగింది. దాని మీద కోర్టు కూడా చాలా సీరియస్ అయింది. ఇవన్నీ డేటా కాదు, మాకు ఇవన్నీ జరిగిన నష్టానికి విద్యార్థులకు ఏ పద్ధతుల్లో న్యాయం చేయగలరు, పూర్తి స్థాయి రిపోర్టుతో మీ షెడ్యూల్, టైం ఫ్రేమ్ షెడ్యూల్తో సోమవారం నాడు కోర్టు ముందుకు రావాలని చెప్పేసి సోమవారం నాడు ఫస్ట్ కేసుగా దీన్ని తీసుకొని విచారణ జరుపుతానని చెప్పేసి ఫర్దర్ హియరింగ్ కోసం సోమవారం రోజు 10:15కి మళ్ళీ పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ అడిగితే దాని మీద ఈ క్వశ్చన్ ఎంక్వైరీ అయితే తప్పుల మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ నిందితుల్ని ఐడెంటిఫై చేయొచ్చు, కానీ విద్యార్థులకు న్యాయం జరగదు. అందువల్ల జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈ కేసుల్లో అవసరం లేదు అనే భావన వ్యక్తం చేయడం జరిగింది. దానికి కూడా మేము కన్విన్స్ అయినాం. పూర్తిస్థాయి ఎంక్వైరీ జరిగి మొత్తం రీవాల్యుయేషన్ ప్రాపర్గా జరిగి ఇదంతా జరిగింది. తతంగం అంతా ఏంటంటే గ్లోబరీనా టెక్నాలజీస్ అనే ఒక ప్రైవేట్ ఏజెన్సీకి మార్క్ షీట్స్ అప్లోడ్ చేయడం,
రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళకి తగిన సాఫ్ట్వేర్ లేకపోవడం మూలంగా చాలా అవకతవకలు ఈ సాఫ్ట్వేర్లో జరిగినాయనేది, ఈ అప్లోడింగ్లోనే చాలా లోపాలు జరిగాయనేది చాలా స్పష్టంగా కనిపించింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ చర్య చేయడం వల్ల విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తుని శూన్యం చేసే పద్ధతుల్లో తీసుకొచ్చినారనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఈ పిటిషన్లో కూడా మేము ఆ పద్ధతుల్లోనే మొత్తం ప్రీ రివాల్యుయేషన్ చేయాలి. దానికే మండే రోజు పెట్టారు. టోటల్గా అందరు ఎంతమంది ఫెయిల్ అయినారో అంతమంది స్టూడెంట్స్ యొక్క పేపర్స్ అన్నిటినీ కూడా రీవాల్యుయేషన్ చేసి రిజల్ట్స్ అనౌన్స్ చేయాలా. దానికి టైం ఫ్రేమ్ షెడ్యూల్ చెప్పమని కోర్టు అడిగింది. బోర్డు వాళ్ళు కూడా అప్పీల్ అయ్యారు కదా, బోర్డు వాళ్ళు ఏం చెప్పారు? అదే అడిగారు. వాళ్ళు 2 months కావాలన్నారు. జడ్జి గారు నేను ఒకటే చెప్పడం జరిగింది పిటిషనర్ తరఫున, వాళ్ళు రెండు నెలలు టైం కావాలా, 3 నెలలు టైం కావాలా 3 లక్షల అప్లికేషన్స్ చేయడానికి. నేను ఒకటే చెప్పాను, 9.5 లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్కి అపియర్ అయితే 1 monthలో పేపర్స్ అన్ని 9.5 lakhs పేపర్స్ని ఎవాల్యుయేట్ చేసి మార్క్స్ అప్లోడ్ చేసి వాళ్ళు రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. 9.5 లక్షల మందికి నెల రోజులు సరిపోతే 3 లక్షల మందికి 2 నెలలు ఎందుకు అవసరం పడుతుందని నేను చెప్పడం జరిగింది. దాని మీద కోర్టు వారు కూడా సాటిస్ఫై అయ్యి త్వరితగతిన 1 week 10 daysలోన టైం షెడ్యూల్ ఫ్రేమ్ చేసి చెప్పమని చెప్పారు. అది మళ్ళీ తదుపరి విచారణ సోమవారం. థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్ వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయింది. ఇంటర్ ఫలితాలపై అవకతవకలపై కూడా కోర్టులో విచారణ జరిగింది. ఫెయిల్ అయిన విద్యార్థుల రీవాల్యుయేషన్పై నిర్ణయం తెలపాలని కోర్టు ఆదేశించింది. సోమవారంలోగా పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని కూడా ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అడిగి తెలుసుకుందాం. సుధీర్, పిటిషనర్ ఏ విషయాలు వెల్లడించారు? కోర్టు సోమవారం నాడు ఏ విషయాలు వెల్లడించమని చెప్పింది? ఇంటర్ బోర్డుకు సంబంధించి ఫలితాల విడుదలలో పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయని చెప్పేసి బాలల హక్కుల సంఘం ఏదైతే ఉందో అది ఈరోజు మధ్యాహ్నం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్పై హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి లాయర్ దామోదర్ రెడ్డి ఇంతసేపు మీడియాతో మాట్లాడడం జరిగింది. పూర్తి స్థాయిలో బోర్డు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంది, ఏకపక్షంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పుడు దాదాపుగా 3 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి రివాల్యుయేషన్ చేయాలని చెప్పేసి పిటిషనర్ తరఫు న్యాయవాది డిమాండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా సోమవారం రోజు పూర్తి స్థాయిలో వివరాలు చెప్పాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి దామోదర్ రెడ్డి లాయర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ పేपर वैल्यूएशन और जो अपलोडिंग ऑफ मार्क्स और डिक्लेरेशन ऑफ रिजल्ट से पूरा कॉन्ट्रैक्ट दिए हुए, वो कॉन्ट्रैक्टर का सॉफ्टवेयर अच्छा नहीं था, उस वजह से पूरे मिस्टेक्स हुआ. इसके मोस्ट नेग्लिजेंट एक्ट है ये. इसके वजह से lakhs of students are on the roads and they are depressed mood and the meritorious students are put to mental agony. They are suffering a lot. So इसके पूरे responsibility state government लेना है और board of intermediate लेना है. They must answer and they must compensate them. సార్, పూర్తి స్థాయిలో మీరు ఏం అడిగారు? కోర్టు ఏం చెప్పండి. పూర్తి స్థాయి విచారణ జరగాలని ఎంటైర్ ఎపిసోడ్లో మనతో మాట్లాడడానికి అడ్వకేట్ సార్ చెప్పండి, ఎలాంటి ఆదేశాలు? మరి ఒక్కొక్కరు అది కాదు, ఇందాక ఇవాళ బాలల హక్కుల సంఘం తరఫున
4 డిమాండ్స్ పెట్టడం జరిగింది. లాస్ట్ 3 రోజులుగా జరుగుతున్న సూసైడ్స్లో మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎందుకు చనిపోతున్నారు, దీంట్లో జరిగింది ఏందనేది చాలా స్పష్టంగా మీడియా ద్వారా అందరూ చూశారు. గ్లోబరీనా టెక్నాలజీ సంస్థకి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ కాంట్రాక్టరు సాఫ్ట్వేర్ సరిగా లేక అంటే మార్క్స్ని అప్లోడ్ చేయడంలో లోపాలు జరిగినాయి, వాటిని డిక్లేర్ చేయడంలో లోపాలు జరిగినాయి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది పూర్తిగా నెగ్లిజెంట్ మేనర్లో నిర్లక్ష్య వైఖరితో జరిగిన నష్టాలు ఇవన్నీ. ఈ నష్టం వల్ల చాలామంది సెన్సిటివ్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. ఇంకా డిప్రెషన్లో పోయిన లక్షలాది మంది స్టూడెంట్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ పోరాటం చేసే పరిస్థితి వచ్చింది. అందువల్ల హైకోర్టు వారు కూడా ఫస్ట్ కోర్టు ధర్మాసనం చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది. వీటి మీద దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయినారని చెప్తా ఉన్నారు. ఆ 3 లక్షల మంది పేపర్స్ అన్నీ కూడా రీవాల్యుయేట్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది, ఆ టైం ఫ్రేమ్ మాకు కోర్టుకు తెలియజేయాలని చెప్పేసి సోమవారం రోజు వాయిదా వేయడం జరిగింది. సోమవారం నాడు పూర్తి తదుపరి విచారణ జరుగుతుంది. కోర్టుకు వారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ గవర్నమెంట్ కానీ టైం ఫ్రేమ్ షెడ్యూల్ 1 వీకా 10 డేసా 2 వీక్సా వాళ్ళు ఎన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ రీవాల్యుయేషన్ చేసి విద్యార్థులకి న్యాయం చేకూర్చడానికి ప్రయత్నం చేయాలని చెప్పారు. వాళ్ళకి టైం సరిపోదు, 2 నెలలు కావాలని అడిగినప్పుడు నేను చెప్పడం జరిగింది 9.5 లక్షల మంది విద్యార్థుల పేపర్స్ని అన్నింటి ఎవాల్యుయేట్ చేసి మార్క్స్ చేసి రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పుడు నెల రోజుల్లో చేసినప్పుడు 3 లక్షల మంది విద్యార్థుల మార్క్ షీట్స్ని తయారు చేయడానికి ఎవాల్యుయేషన్ చేయడానికి 2 నెలలు ఎందుకు అవసరమో ఆన్సర్ చేయాలని చెప్పేసి చెప్పడం, దాని మీద కోర్టు కూడా గట్టిగా పట్టింది. వాళ్ళు అడమెంట్ వైఖరితో వాళ్ళు చేసిందే కరెక్ట్ అనే పద్ధతుల్లో ఏదో చెప్పాలని ప్రయత్నం చేశారు. దానికి కోర్టు అంగీకరించలేదు. తదుపరి విచారణ సోమవారం రోజు ఉంటుంది. సోమవారం నాడు మొదటి కేసుగా ఈ కేసు హియరింగ్ జరుగుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ గురించి నేను అడగడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏదో గవర్నమెంట్ నుంచి 3 మెన్ కమిటీ ఒకటి వేసామని చెప్పారు. 3 మెన్ కమిటీలో ఉండే సబ్జెక్ట్ అంటే ఫ్రేమ్ వాళ్ళు చేసిన క్వశ్చనేరు ఇదంతా కూడా ఎంటైర్ ఇష్యూని క్లీన్ చేసే పద్ధతుల్లో లేదు కాబట్టి ఆ కమిటీ వల్ల ఉపయోగం లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని నేను ప్రపోజ్ చేయడం జరిగింది. దాని మీద ఇది నిజంగా దోషుల్ని శిక్షించడానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉపయోగపడుతుంది, కానీ విద్యార్థులకు న్యాయం చేకూర్చలేము కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇందులో అవసరం లేదని చెప్పడం జరిగింది. దాన్ని మేము కూడా అంగీకరించాం. కాబట్టి కొత్త మెకానిజం ఏమొస్తుంది, వాళ్ళు కోర్టుకు ఏం చెప్తారు, తదుపరి కోర్టు ఏ పద్ధతుల్లో ఆర్డర్ పాస్ చేస్తుందో మనం సోమవారం నాడు వేచి చూద్దాం. ఉచితంగా రివాల్యుయేషన్ చేయడానికి ఏమన్నా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది? ఎస్, దానికోసమే కోర్టు చెప్పింది. అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు బోర్డు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇప్పటి వరకు 9,000 మంది మాత్రమే రీవాల్యుయేషన్కి అప్లై చేశారని చెప్పారు. కానీ ఫెయిల్ అయింది 3,25,000 మంది ఫెయిల్ అయినారని చెప్పారు. కాబట్టి ఇదంతా కూడా ఒక పెద్ద గ్యాంబ్లింగ్గా ఉంది. ఇది అందరికీ న్యాయం జరగాలంటే టోటల్గా ఫెయిల్ అయిన విద్యార్థులందరి క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ షీట్స్ అన్నీ కూడా రీవాల్యుయేషన్ చేసి మార్క్స్ సరి చేసి వాళ్ళ రిజల్ట్స్ సక్రమమైన పద్ధతుల్లో డిక్లేర్ చేయాలనేది మా కోరిక. దానికోసం గ్లోబరీనా సంస్థ గురించి ఏం కామెంట్ చేయడం? అది ముందు కోర్టు ముందుకు ఏం రాలేదు. బట్ మేము అడ్వాన్స్ చేయడం జరిగింది. ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇది కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల ఈ లోపాలని జరిగినాయి అనేది, వాళ్ళ దగ్గర సరి అయిన సాఫ్ట్వేర్ లేకపోవడం, ఆ కోడింగ్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఫెయిల్ అయిన అంటే ప్రజెంట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ కూడా ఆబ్సెంట్ అని ఫెయిల్ అని రాసి 99 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా 0 వచ్చినాయని మార్క్స్ అప్లోడ్ చేయడం, ఇవన్నీ కూడా ఇట్లాంటి చాలా లోపాలు జరిగినాయి. ఇవన్నీ కూడా ఏంటంటే రీవాల్యుయేషన్ చేస్తేనే సక్రమైన పద్ధతుల్లో జరుగుతుంది, విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. సంఘటన చూసిన తర్వాత కోర్టు ఏం కామెంట్ చేసింది సార్? ఎందుకంటే ఇట్లా విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది, వాళ్ళ భవిష్యత్తు సంబంధించిన విషయం కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఏం కామెంట్ చేసింది?
అదే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం బోర్డు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోకూడదు, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కానీ పూర్తి స్థాయిలో విద్యార్థులకు న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలి, కానీ ఏకపక్షమైన నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ మాత్రం మళ్ళీ సోమవారం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా న్యాయవాది దామోదర్ రెడ్డి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.